సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నంబర్స్‌కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీమ్. నేను మీ జవేరియా. ఆపరేషన్ సింధూర్ ఒక యుద్ధ వాతావరణం. అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఇవన్నీ డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు మహిపాల్ రెడ్డి గారు, ఇంటర్నేషనల్ మౌంటైనియర్, గిన్నీస్ వరల్డ్ రికార్డర్. నమస్తే సార్. నమస్తే సార్, సోల్జర్స్ హార్ట్ టు అవర్ కంట్రీ. సోల్జర్స్ ని ఎంకరేజ్ చేయడంలో కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, సో ఇంకా ఎక్కువ ప్రోత్సాహం ఎంతవరకు రావాలి? అండ్ జనరల్ పీపుల్, కామన్ పీపుల్ కి ఒక ఆర్మీలో వెళ్తున్నారు అంటే సామాన్య ప్రజలు, అబ్బా నా బిడ్డ నా దగ్గరే ఉండాలి, వెళ్ళకూడదు, వెళ్తే చనిపోతాడు అన్న ఒక థాట్ ఇంకా పోవాలి జనాలకి. ఎందుకంటే నార్త్ లో చూసుకుంటే నార్త్ ఇండియన్స్ ఎక్కువ చేరుతూ ఉంటారు. అవును, మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా సోల్జర్స్ ఇంకా ఎక్కువ అవ్వాలంటే ఏం చెయ్యాలి సార్? ఓకే, ఇది చాలా చక్కటి క్వశ్చన్ మేడం. భారత సైన్యానికి యువకుల అవసరం ఇంకా ఎంతో ఉంది. ఖచ్చితంగా రిక్రూట్మెంట్స్ ప్రతి సంవత్సరం 2 సార్లు రిక్రూట్మెంట్ చేసుకుంటుంది. కానీ దురదృష్టకరమైన విషయం ఏంటి అంటే తెలుగు రాష్ట్రాలు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్ళి సైన్యంలో చేరే వారి సంఖ్య చాలా తక్కువ. అందులో అమ్మాయిల సంఖ్య 0.0001% కూడా లేదు. సో మొన్న ఆపరేషన్ సింధూర్లో సోఫియా ఖురేషి గారు, కల్నల్ సోఫియా ఖురేషి గారు ఉదాహరణ చెప్తాను. వాళ్ళ నాన్నగారు ఆర్మీయే, వాళ్ళ తాతగారు ఆర్మీయే, ఎంటైర్ ఫ్యామిలీ అంటే ఆ బ్యాక్గ్రౌండ్, ఆ రక్తం అనేది ఉంటది. మన దగ్గర ఏంది అంటే తెలంగాణ రాష్ట్రంలో అమ్మాయిల ఆర్మీగా ఇది అంతే వద్దు నాయన అని నిర్బంధంగా చదివించాలి. పెద్ద పెద్ద ఏసీ కాలేజీలో చదివించాలి, ఏసీ స్కూల్లో చదివించాలి. వాళ్ళని ఎట్లా అంటే స్మూత్ గా పెంచాలి, అంతే అంతే తప్ప చైతన్య నారాయణ వేసామా, ర్యాంక్ వచ్చిందా, ర్యాంక్ వచ్చిందా, ఒక కార్పొరేట్ జాబ్ వచ్చిందా, సెటిల్ అయ్యారా, అంతే. అంటే మంచిగా ఏదో సాఫ్ట్వేర్ నో లేకపోతే మంచి డబ్బున్న వాడినో ఇచ్చి పెళ్లి చేసినామా. సాఫ్ట్వేర్ అనే పదం తప్ప అక్కడ అంత హర్డిల్స్ ఉంటాయి సార్. మానసికంగా చెప్తున్నాను, చాలా ప్రెషర్స్, టార్గెట్స్ ఉన్నప్పటికీ అక్కడ వాళ్ళు కంఫర్టబుల్ లైఫ్ ఫీల్ అవుతున్నారు, కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నారు. ఈ కంఫర్టబుల్ ఏంటిది, శనివారం ఆదివారం ఎంజాయ్ చేయొచ్చు. ఈ ఎంజాయ్ సెగ్మెంట్ లో ఆలోచిస్తున్నారు. కానీ 365 రోజులు 24/7 బార్డర్ లో పనిచేసే సైనికునికి ఎవరన్నా పిల్లనియ్యాలన్నా భయమే. పిల్లనియ్యరు. అంటే ఆర్మీలో పనిచేసే అల్లుడు ఉండొద్దు, ఆర్మీలో పనిచేసే కొడుకు ఉండొద్దు, ఆర్మీలో పనిచేసే బిడ్డ ఉండొద్దు, ఆర్మీలో పనిచేసే కోడలు ఉండొద్దు. అంటే మన మైండ్ సెట్ ఎట్లా అయిందంటే ఎవడో పని చేయాలి, ఎవడో కార్గిల్లో చనిపోవాలి, ఎవడో బార్డర్లో చనిపోవాలి, మనం హ్యాపీగా సుఖంగా ఇక్కడ సాఫ్ట్వేర్ జాబ్స్ చేసుకుంటూ హ్యాపీగా సంతోషంగా ఏసీలో కూర్చుంటూ ఉండాలి, అంతే. ఇది మన వల్ల అది. దీనికోసము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నేను ఒకటే చెప్తున్నాను, ఒక అడుగు ముందుకేయండి. ఆర్మీలో వెళ్ళాలి అంటే సాఫ్ట్వేర్ కన్నా బాగుందిరా ఆర్మీ, ఎస్ అనే ఫీలింగ్ రావాలి. అంటే మినిమం ప్రొవైడ్ చేయండి మీరు. సెంట్రల్ గవర్నమెంట్ ఎట్లా, అది సెంట్రల్ గవర్నమెంట్ చేసే పని సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది. స్టేట్ గవర్నమెంట్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అమ్మాయిలను ఆర్మీలోకి పంపించడానికి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇదే కాకుండా పారామిలిటరీ ఫోర్సెస్, సిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, జస్ట్ వేళ్లలో లెక్క పెట్టచ్చు సార్. మన తెలుగు రాష్ట్రాల నుంచి అమ్మాయిలు వేళ్లలో లెక్క పెట్టి కౌంట్ ఆన్ ఫింగర్స్. సిగ్గు అనిపిస్తుంది. నాతోని వింగ్ కమాండర్స్ నాతోని బేసిక్ మౌంటైనరింగ్ కోర్సు చేసినప్పుడు నాతో అమ్మాయిలు చాలా మంది నేవీ, ఎయిర్ ఫోర్స్ అమ్మాయిలు వచ్చింది. చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది, అరే మన అమ్మాయి వెతికినా దొరకదే, ఎక్కడ దొరకదే అనే ఫీలింగ్ అప్పుడప్పుడు వస్తుంది. సో ఇప్పుడు రీసెంట్ గా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారు ఒక 150 మంది పిల్లలకు, అగ్నివీర్ పిల్లలకు ఆ ప్రోగ్రామ్ నాకే ఇచ్చారు. నేనే ఇస్తున్నా ఇప్పుడు ట్రైనింగ్. అక్కడ 150 మంది పిల్లలకు మేము సెలక్షన్ ప్రాసెస్ చేసినాం. సేమ్ ఆర్మీ సెలక్షన్ ఎట్లా జరుగుతుందో 470 అప్లికేషన్స్ వస్తే 150 మందికి ఇప్పుడు గోదావరి కనిలో సింగరేణి సంస్థ, ఎన్టీపీసీ అండ్ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ట్రైనింగ్ ఇస్తున్నాం. ఈ ట్రైనింగ్, ఈ సెషన్స్ గవర్నమెంట్ ఎందుకు చేపట్టది? అన్ని జిల్లాలో ఒకటే రకం మైండ్ సెట్ ఉన్న కలెక్టర్లు ఉండరు కదా. ఆయన స్వయంగా ఖర్చు పెట్టుకొని, ఆయన జీతంలోకి వెళ్ళి ఖర్చు పెట్టుకొని, ఎన్టీపీసీ వారి సహకారంతో, సింగరేణి వారి సహకారంతో ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారు. నేను అడుగుతున్న గవర్నమెంట్ని, సైన్యంలోకి వెళ్ళే పిల్లలకు మీరు ఎందుకు సపోర్ట్ చేయరు? సైన్యంలోకి వెళ్ళాలి అనే కసి రావాలి అని అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ముందడుగు వేయాలి. సైన్యంలోకి వెళ్తే మీకు ఈ ప్రయోజనాలు ఉంటాయి.
మీకు మా ప్రభుత్వం మీకు అండగా ఉంది, మీ కుటుంబాలకు అండగా ఉన్నాం, మేము ఇగో 200 గజాల ఇల్లు ఇస్తాం, స్థలాలు ఇస్తాం, మీకు ఇవన్నీ వర్తిస్తాయి అని అనండి. ఎందుకు అనలేకపోతున్నారు? రిక్రూట్మెంట్స్ ఎందుకు చేయలేకపోతున్నారు? ఫ్రీ కోచింగ్స్ ఎందుకు పెట్టలేకపోతున్నారు? ప్రొవైడ్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక 2000 మంది పిల్లలకు ఫ్రీగా కోచింగ్ ఇవ్వండి. ఏమవుతుందండి? ఎలక్షన్స్ కోసం కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టే ప్రభుత్వాలు ఎందుకు ఒక మంచి లక్ష్యం కోసం ఖర్చు పెట్టలేకపోతున్నారు? సార్, సినీ రంగం పరంగా కూడా చూసుకుంటే మనం సినిమాలు, ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది సినీ ప్రియులు ఎక్కువ ఉంటారు. సో ఎటువంటి సినిమాలు వస్తే ఇంకా నేను ఆర్మీ కానివ్వండి, నేవీ కానివ్వండి, ఎయిర్ ఫోర్స్ కానివ్వండి, డిఫెన్స్లో వెళ్ళాలి అనే ప్రభావం జనాల మీద వస్తుంది. యూత్ ఇవాళ రేపు చూస్తున్నాం. సో లవ్ అని చెప్పి, అది ఒకరితో కాదు, 2-3, అండ్ తర్వాత సూసైడ్ అటెంప్ట్స్, ఇవన్నీ క్రైమ్స్ ఎక్కువ అవుతున్నాయి. సో సినిమా పరంగా కూడా డిఫెన్స్ ని ప్రోత్సహించే సినిమాలు రావాలంటారా? 100% మేడం. ఇక్కడ ఏమైతుంది అని అంటే సినిమా మొత్తం చండాలం చూపిస్తాడు, లాస్ట్కి మాత్రం ఇవన్నీ ఏం చేయొద్దు, మంచిగా ఉండాలని. అంటే 2.5 గంటల సినిమాకు 10 నిమిషాలు మాత్రమే నువ్వు మంచి చెప్తావు, 2 గంటల 20 నిమిషాలు మొత్తం చెడే చెప్తావు. అంటే చూసేటోని మైండ్ ఎట్లా అవుతుంది? అదే అవుతుంది. సరే, సినిమాలు అని అంటే ఉల్లాసం కోసమో లేకపోతే మైండ్ రిఫ్రెష్మెంట్ కోసమో చూస్తాము. నేను అనేది ఏంటి అని అంటే సినీ ప్రముఖులు, చిరంజీవి గారు కానివ్వండి, బాలకృష్ణ గారు కానివ్వండి, ఇంకా ప్రముఖులు యూత్ హీరోస్, మహేష్ బాబు గారు, ఎన్టీఆర్ గారు, బన్నీ గారు, వీళ్ళని నేను కోరుకునేది ఒక్కటే, సైన్యానికి ఇప్పుడు అండగా ఉండండి. మీరు సినిమాలు అనేది వాళ్ళ వృత్తి అండి, మనం ఏం తప్పు పట్టలేము. ఎట్లాంటి సినిమాలు తీసినా కూడా మనం చూస్తున్నాము, వాళ్ళు తీస్తున్నారు. సరే, సో మన ద్వారా, జనం ద్వారా, పేద జనము, మధ్యతరగతి జనం ద్వారా వాళ్ళకు డబ్బులు జనరేట్ అవుతున్నాయి కాబట్టి ఆ డబ్బులలో కొంత ఒక 10%, 1% ఖర్చు పెట్టండి మేడం సైన్యం కోసం. తెలంగాణలో సినిమాలు జరుగుతున్నాయి, తెలంగాణలో సినీ ఇండస్ట్రీ ఉంది, ఇంత పెద్ద ఇండస్ట్రీ ఉన్నది. రామోజీ ఫిలిం సిటీ లాంటి ఫిలిం సిటీలు ప్రపంచంలోనే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఎక్కిన రామోజీ ఫిలిం సిటీ ఉంది. నేను స్ట్రేట్గా అడుగుతున్న సినీ ప్రముఖులని, ఈ కాలంలో మీరు సోల్జర్స్ కోసం, వాళ్ళ కుటుంబాల కోసం 1% అమౌంట్ అయినా తీసి పక్కకు పెట్టి వాళ్ళకు ఏమైనా న్యాయం చేయగలిగారా? దయచేసి చేయండి, నేను తప్పు పట్టట్లేదు, బట్ చేయాలి, అది మన బాధ్యత అండి. సోల్జర్స్ కోసం మనం జై జవాన్ జై కిసాన్ దేనికండి? ఈ నినాదాలు కేవలం ఆ రోజు 15 ఆగస్టు రోజు, 26 జనవరి రోజు అనుకోవడానికేనా? జెండాలు పట్టుకొని మొత్తుకోవడానికేనా? సోల్జర్స్ కి ఏం చెయ్యరా? చెయ్యరు అనేదే ఇప్పుడున్న సమాధానం. మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి, ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు గుండెల మీద చేసుకొని చెప్పండి, సోల్జర్స్ కోసం మేము ఏం చేసినాం. పోనీ చూసే వ్యక్తిని అడుగుతున్నా నేను, గుండెల మీద చేసుకొని చెప్పండి, సోల్జర్స్ కోసం, వాళ్ళ కుటుంబాల కోసం ఏం చేసినాం? ఏం చేయలేదు, నథింగ్. ఏం చెయ్యరు కూడా. టైంపాస్ చేయమానండి, చేస్తారు. బట్ నేను అనేది ఏంటి అని అంటే ప్రతి ఒక్కరి బాధ్యత. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్. జై హింద్, జై భారత్.